నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనను జగిత్యాల జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సొంత కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదమే ఈ హత్యాయత్నానికి కారణమని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారులతో పాటు మొత్తం 4 నిందితులను పోలీసులు అరెస్టు చేసి హత్యాయత్నానికి ఉపయోగించిన నాట్ పిస్టాల్, 2 సజీవ కార్ట్రిడ్జ్లను, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఓకే, మనకు 14వ తారీఖు నైట్ మెట్పల్లిలో గత నెల ఇన్సిడెంట్ జరుగుతుంది. దాంట్లో నైట్లో కొంతమంది వచ్చి కర్రలతో కొట్టిందని మనకు ఎవరైతే దెబ్బలు తాకిందో వాళ్ళ కూతురు వచ్చి పిలిపిస్తుంది. దానికి సంబంధించి మన ఎస్ఐ పోయి అదే నైట్లో మొత్తం చూడడం జరుగుతుంది. అవన్నీ అక్కడ వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అసలు రీజన్ ఏంటని మనం తెలుసుకుంటే, ఇప్పుడు ఎవరైతే ఆ లక్ష్మిని దెబ్బలు తాకిందో ఆమె భర్త రాజమును, తర్వాత శంకర్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళిద్దరి మధ్యన భూ వివాదంలో వాళ్ళకు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ సంబంధించిన గొడవలు ఉన్నాయి. అంతకుముందు కూడా 2 సార్లు ఆ రకంగానే వాళ్ళని కొట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా 2 కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. ఎవరి మీద? శంకర్ మీద. సో అందులో భాగంగా మళ్ళీ వాళ్ళు వినట్లేదు. ఈ లక్ష్మి అనటమే ఆయనకు ఆ రాజుకు సెకండ్ వైఫ్ కనుక ఆమెనే అడ్డొస్తుంది అనే ఉద్దేశంతోనే ఆమెను హత్య చేస్తే వాళ్ళకున్న ల్యాండ్, అంతకుముందు కొంత ల్యాండ్ వీళ్ళు అమ్ముతారు. ఆ ఎట్లా బిల్ అనే దాంట్లో కూడా వాళ్ళు గొడవ పడుతుంది. వాళ్ళ అన్న రాజముందు, తర్వాత ఈ శంకర్. సో ఈ రకంగా జరిగే ఈ క్రమంలో ఆ కేసు రిజిస్టర్ అయింది. తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా మనం పిలిపించి ఎస్ఐ గారు వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేయడం. ఎవరు? రాజముందు మన శంకర్కి సంబంధించిన వాళ్ళ బంధువులు వాళ్ళిద్దరిని కూడా చేయడం జరిగింది. తర్వాత క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే, వాళ్ళ భార్య ఎవరైతే అనుష ఉన్నారో, శంకర్ వాళ్ళ భార్య, ఆమె కూడా వాళ్ళ పాత్ర ఉందని చెప్తే ఆ తర్వాత ఆమె కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె కన్ఫెషన్లో కూడా మనకు కొన్ని విషయాలు తెలిసింది. ఆ తర్వాత మనకు ఈమె ఎవరికైతే దెబ్బ తాకియో ఈ లక్ష్మిని హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ఆమెకు మామూలుగా ఏదో కర్రతో కొడితే దెబ్బ తాకింది అన్నట్టు మామూలుగా స్టార్టింగ్ ఉంటుంది. కానీ వాళ్ళు స్కానింగ్ చేసిన తర్వాత ముక్కుకు ఈ రైట్ సైడ్లో ఒక మెటల్ ఉన్నట్టు వాళ్ళకు ఐడెంటిఫై చేశారు స్కానింగ్. ఆ తర్వాత హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత హైదరాబాద్ హాస్పిటల్లో దాన్ని తీస్తారు, రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత అది ఆకారం చూసినప్పుడు అది కొద్దిగా బుల్లెట్ రౌండ్ టైప్లో ఉండదని ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో దానికి సంబంధించింది అప్పుడు వాళ్ళు అక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే ఎస్ఐ గారు అది స్వాధీనపరచుకొని దాన్ని ఎఫ్ఎస్ఐ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యాంగిల్లో మేము ఇంకా స్టార్ట్ చేసినాము ఇది మన ఇన్వెస్టిగేషన్. ఇట్లా తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు, తర్వాత ఆర్టీకి సంబంధించిన అవన్నీ, తర్వాత వీళ్ళ దగ్గర పనిచేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమైందంటే, తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్లో మొత్తం మనకు అర్థమైందంటే, గత డిసెంబర్ నుంచి వీళ్ళు ఈ రకంగా ఆ లక్ష్మి అనే ఆమెను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు అపరిచయ ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు కాన్స్పిరసీ చేస్తున్నారు అనేది మనకు తెలిసి దానికి సంబంధించి తన దగ్గర పనిచేస్తున్న ఎవరైతే శంకర్ దగ్గర జేసీబీ మీద పనిచేస్తున్న పేరు ఎవరైతే సచిన్ వర్మ, సచిన్ కుమార్ అక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అతను చాలా సంవత్సరాల నుంచి 2 ఇయర్స్ నుంచి 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తుంది. స్టార్టింగ్లో హెల్పర్గా పనిచేసిండు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గానే డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తున్న అతనికి మీరు యూపీలో చాలా వెపన్స్ దొరుకుతాయి కదా, అక్కడ చాలా మంది ఉంటారు కదా, చాలా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు అతనికి అడిగింది. ఈ గొడవ జరుగుతున్నాయి కూడా అతనికి తెలుసు. సో ఈమెను మనము అడ్రస్ ఉంది మా భూములకు సంబంధించిన విషయాల్లో, ఈమెను లేపేయాలా, మీరు అక్కడ వెపన్స్ దొరికితే కదా తీసుకురామని ఫోర్స్ చేయడం ఆయనకి చాలాసార్లు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కలుసుకొని కూడా ఒక దగ్గర మాట్లాడుకున్నారు. ఈ అనుష, తర్వాత నూతన, తర్వాత శంకరు, తర్వాత ఎవరైతే ఈ సచిన్ ఉన్నాడో ఇతను. తర్వాత ఆయన ఒప్పుకొని సరే అని వాళ్ళకి పోయిన తర్వాత మార్చి మంత్లో అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఈ పైసలు అక్కడికి పంపిస్తే, ఫోన్పే పంపిస్తే ఆ పైసలు అక్కడ ప్రయాగ్రాజ్లో, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ప్రయాగ్రాజ్లో అక్కడ దొంగ ఉండి కదా, అక్కడ ఒక వ్యక్తి దగ్గర చాలాసార్లు పోయి ఆయన అడిగితే ఆ వ్యక్తి ఇచ్చిండు. వాళ్ళు కూడా అక్కడ అమ్మే వాళ్ళు కూడా మళ్ళీ ఐడెంటిఫై కాకుండా, ఎవరు నమ్మకుండా, లేకుంటే మామూలుగా వాళ్ళ అడ్రస్ ఏం చెప్పకుండానే అక్కడ అమ్ముతూ ఉంటారట. ఆ క్రమంలోనే ఇతను అమ్మింది. అతని పేరు సాధు అని చెప్పారు, కానీ అది మామూలుగా వాళ్ళ అడ్రస్ కానీ అది కానీ దానికి సంబంధించి అక్కడ తీసుకొచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత శంకర్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, ఆ తర్వాత
ఈమెను చంపడానికి అంతకుముందు 13వ తారీఖు ప్రయత్నం చేస్తారు. కానీ ఆ రోజు వాళ్ళ అమ్మ అంటే శంకర్ వాళ్ళ అమ్మ బయటపడుకుంటే తెలుసు అనే ఉద్దేశంతో ఆ రోజు వస్తాడు, ఆ రోజే చంపాలని చూస్తారు కానీ ఆ రోజు జరగదు. మళ్ళీ తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 14వ తారీఖు మళ్ళీ వచ్చి మళ్ళీ సేమ్ వాళ్ళ శంకర్ అనుష వాళ్ళందరూ అక్కడ ఉండి వాళ్ళు ఇమేనని చూపిస్తే వాళ్ళు ఇతను సచిన్ కాల్చిన తర్వాత అది బుల్లెట్ ఇక్కడ పడిన తర్వాత అతను వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు, పోయి యూపీకి పోయి యూపీలో ఉన్న తర్వాత అప్పుడు ఈ సమాచారం అంతా కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనకు సిఐ గారు సురేష్ బాబు తర్వాత ఎస్ఐ కిరణ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి అప్పటి నుంచే మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనకు సీసీటీవీ ఫుటేజ్ కానీ తర్వాత మిగతా విషయాలు కానీ అవన్నీ మనం చేసింది. దాని ద్వారా యూపీకి పోయి కిరణ్ అక్కడికి పోయి అతను పట్టుకొని చాలా చాకచక్యంగా చాలా ఆయన ఎఫిషియన్సీని చూపించుకొని అక్కడ తీసుకొని వచ్చారు. అతను తీసుకొని వచ్చి ఈ రోజు ప్రొడ్యూస్ చేశారు. వెపన్ ఇక్కడనే ఉంది. కన్ఫ్యూస్ అయ్యి ఎట్లెక్కేటో వస్తే చూపిస్తామని పంచ సంవత్సరంలో ఇక్కడ మనకి చూపించిన తర్వాత వాళ్ళ రూమ్ ఏదైతుందో ఆ రూమ్లో దాచిపెట్టింది. అది మనం సీజ్ చేయడం ఒక వెపన్ తర్వాత 2 rounds డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది. ఇక్కడ నుంచి 35,000 పంపించిన ట్రాన్సాక్షన్ జరిగింది. కాల్చినందుకు ఏమన్నా సుపారీ అదే 35 అది తర్వాత ఇస్తాను అక్కడ మిగతా విషయం. వీళ్ళ దగ్గర పనిచేస్తుండే కనుక మేము ఇస్తాము. తర్వాత ఇతని అవసరాలు కూడా ఎవరైతే కాల్చిందో ఆ యూపీకి సంబంధించిన వ్యక్తి కూడా చాలా పేద కుటుంబం, దాన్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అమ్మినవారి అడ్రస్ అయితే దొరకలేదు. అమ్మినవారి అడ్రస్ అయితే దొరకలేదు. అమ్మినవాళ్ళ అడ్రస్ అంటే అక్కడ న్యాచురల్ గా అక్కడ చాలా మంది ఆ రకంగానే అమ్ముతారు కదా. మేము కూడా తెలుసుకున్నాం, పోలీస్ వాళ్ళు కూడా తెలుసుకున్నాం. తెచ్చింది ఒకరైనా ఇంకెవరైనా అంటే ఇలాంటి అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఇంకా ఏమైనా వేరే వాళ్ళు తెచ్చి అవకాశం ఉంది అక్కడ ఏమైనా బయటపడాలి అట్లా అంటే వీళ్ళ దగ్గర ఈయన ఇండివిజువల్ వ్యక్తి, అట్లా ఇక వీళ్ళ దగ్గర చాలా మంది ఇప్పుడు మొత్తం స్టేట్లలో కూడా అంతా వేరే దగ్గర పనిచేయడానికి చాలా మంది వస్తుంటారు. ఎవరైతే ఏంటనేది అందరికీ తెలియదు, అందరికి కనెక్ట్ అయి ఉండదు కదా. ఇప్పుడు మీరు యూపీకి వచ్చిన వ్యక్తి ఒకరైనా మీరు ఇంట్రాక్షన్స్ లింక్ ఎవరైనా మీరు చేశారేమో, నేను తెచ్చుకున్నట్టు వేరే వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా, అదే కండిషన్ మీరు అంటే ఈ కేసులకు సంబంధించిన మాత్రం ఇతను ఒకటే అదే క్లియర్గా అన్ని మొత్తం మనకు అన్ని ఉన్నాయి. మనకు అన్ని ఫుటేజ్ కానీ మిగతా కానీ ఆ డేట్లో ఉన్న మనకు అన్ని క్లియర్. ఈ మధ్యన అక్కడ ఇంటి ఓనర్ చెప్పడం ఇవన్నీ ఇంత యూపీకి సంబంధించిన వ్యవస్థ కదా. అదే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు అనేది మనం చెప్పలేదు కదా, చాలా చోట్ల జరుగుతుంది అట్లా. మామూలుగా కేసులో మొత్తం ఎంతమంది సార్? కేసులో మొత్తం 4 members. మనం ఆల్రెడీ 3 ఆల్రెడీ అరెస్ట్ చేసాం. ఇప్పుడు అసలు కీలకమైన వ్యక్తి ఇతను. అంటే మనకు ఇప్పుడు మొత్తం మనకు కన్ఫామ్ అయింది ఏంటిది, వెపన్తోనే కాల్చారు. తర్వాత యూపీకి సంబంధించిన ఈ వీళ్ళు సుపారీతో వాళ్ళని చంపేయాలని మనకు కీలకంగా ఇప్పుడు మనకు పూర్తి క్లారిటీ వచ్చింది కేసుకు సంబంధించి. ఆస్తి తగాలే దీని మొత్తం కారణం. ఆస్తి తగాలే. అంతకుముందు కూడా 2 కేసులు దీనికి సంబంధించి అయినాయి. ఇదే దీనికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన గొడవలేదు, కొట్టుకున్నారు. దాని దగ్గర కొట్టే ఇట్లా కాదు, ఆమె చంపాలనే ఉద్దేశంతో ఆమె మీద దాడి చేసి